నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, నివాళులర్పించిన ప్రముఖులు, గొప్ప ఆర్థికవేత్తని కోల్పోయామని వెల్లడి. జగన్ చేసిన పాపాలు నేటికి వెంటాడుతున్నాయి. వైసీపీ పెంచిన ఛార్జీలనే అమలు చేస్తున్నాం. మంత్రి బాల వీరాంజనేయులు వెల్లడి. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆందోళన. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పరిపాలనలో విఫలమైందని నేతల ఆరోపణ. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులని మోసం చేస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరిక. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కరణని కోల్పోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన మరణం బాధాకరమని చెప్పారు. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని కొనియాడారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని చెప్పారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి, మాజీ ప్రధాని భౌతిక కాయానికి నివాళులర్పించారు. డిపార్ట్మెంట్ లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యూఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ధ్వజమెత్తారు. ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ తెలియనట్లుగా ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతో ధర్నాలు చేయించడం సైకో చర్య అని దుయ్యబట్టారు. ఏపీ ఈఆర్సీ అనుమతించినా దానికన్నా 19,000 కోట్ల అదనంగా విద్యుత్ కొనుగోలుకి ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించిన, నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరివి కొట్టిన, సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా. అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసింది వాస్తవం కాదా?
ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది. తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు. అది ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి ప్రజల మీద ఈ సర్దుబాటులు పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గుజ్జనగుండ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. పైగా జగన్ వల్లనే కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు మోసం మోసం విద్యుత్ ఛార్జీలు మోసం 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 విద్యుత్ ఛార్జీలు మోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు 99 రూపాయల మందు సరే సవకగా మంచి నాణ్యమైన మందు ఇస్తా అన్నాడు. సవకగా మంచి నాణ్యమైన మందు. ఏమంటే నాణ్యమైన మందు దొరుకుతుంది ఎక్కడన్నా? దాని రుచి మారిందా? అయ్యే డిస్టలరీలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న ఈ డిస్టలరీలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న డిస్టలరీలు ఒకటి. ఆ రోజున కూడా వాళ్లే సప్లై చేసేది. కొత్త సీసాలో పాత సారా. సీసా మారింది అనుకుంటా, నాకు తెలియదు. 99 అంట. లైన్లో కూర్చోండి ఇద్దరు, మరి రాదు, ముందోడు వెళ్ళిపోద్ది. 99 ఇక్కొని తర్వాత అంటారు. ఎంత దుర్మార్గం అండి! ఇవాళ తీసుకొచ్చి ప్రైవేట్ రంగానికి ఇచ్చేశాడా? ఇటువరకు గవర్నమెంట్ అమ్మేది. దానిలో 1500 1800 వేసి పాపం కుర్రోళ్ళ ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు, మందు జరుగుతూ ఉండేది. మాకు మంచి బ్రాండ్ రావట్లేదు అని మా మందు బాబులందరూ గొడవ చేశారు. ఈ రకంగా అన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వ్యవహారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మందు బాబులను కూడా మోసం చేశాడు. మొత్తం టోటల్ గా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తున్నారు. ఇవాళ మనం ఎందుకు చేస్తున్నాం? రాష్ట్ర వ్యాపితంగా అన్ని చోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ధర్నా చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు సోదరుడు కార్పొరేటరు రోషన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అంబటి రాంబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిందో ఆ హామీల్ని ఎక్కడా కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా పాటిస్తూ కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన పేరును ఉపయోగించి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన ఘటన చాలా
గుంటూరులో చోటు చేసుకున్నాయని చెప్పారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వ్యవహారాలకి తమ కుటుంబం ఎల్లప్పుడూ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలెవరూ కూడా మోసపోకుండా ఉండేందుకు తన కార్యాలయం వద్ద బోర్డులు కూడా పెట్టామని చెప్పారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అనేక విధాలుగా మోసాలకి పాల్పడుతున్నారని చెప్పారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పేపర్లో ఏదైతే అంశం నడుస్తూ ఉందో పేరు చెప్పుకొని పొలిటికల్ లీడర్స్ పేర్లు వాడుకొని బయట ఏ ఆర్థిక నేరాలకైతే పాల్పడుతూ ఉన్నారో ఎంతో మంది, దాన్ని మనం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి సంఘటనని చూడడం జరిగింది. అయితే ఈ పాలిటిక్స్లో బోల్డ్ అన్ని నష్టాలకు ఓర్చుకొని ఏదైనా మన సమాజానికి ఒక సేవను అందించాలి అనే ఒక సేవా దృక్పథంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి మాది. అయితే ఇలా పేరు వాడుకొని ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించను. ఖచ్చితంగా వారు చట్టం ఏ పని చేసుకుంటూ పోవాలో ఆ పని చేసుకుంటూ పోతుంది. దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి మన సిబ్బంది పేరుతో కావచ్చు, అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనే పేరుతో కావచ్చు, లేదంటే మా సన్నిహితులు అనే పేరుతో కావచ్చు, లేదంటే మాకు చాలా ఆప్తులైన వారు అని పై స్థాయి సిబ్బంది అయినా కావచ్చు, ఎవరైనా విడిగా వ్యక్తులు కావచ్చు, లేదనంటే మంచి హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ విధానమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఇలా పేరు చెప్పుకొని ఏదైనా నేరాలకి, ఆర్థిక నేరాలకు కానివ్వండి, ఏదైనా ఇతరత్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనుల్లో కనుక వాళ్ళు నిమగ్నమై ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఖండిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి ఈరోజు ఏదైతే వెలుగులోకి వచ్చిందో చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. పోలీసు వారు ఏదైతే దర్యాప్తులో ఉన్నారో వారు ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే చాలా వరకు చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పబ్లిక్ ఎలా అలర్ట్ గా ఉండాలి? ఎవరి పేరు చెప్తే అట్లా లక్షలు ఇవ్వడం అనేది పబ్లిక్ ఎలా ఇస్తారనేది జనరల్ గా ఏంటంటే ఎక్కడైనా కూడా పలుకుబడి అనేది ఇలాగ వాళ్ళ వల్ల ఏదైనా ఇవ్వకపోతే ఇబ్బంది కలుగుతుందేమోనని ఒక భయం వాళ్ళని ఇలాంటి పనులు చేసేలాగా చేస్తుంది. వీళ్ళకి నేరస్తులకి ఇది ఒక అదునులాగా వాళ్ళు తీసుకోవడం, ఈ భయము ఈ యొక్క అవకాశవాదం రెండు కలిపి ఇలాంటి నేరాలకి జనరల్ గా కారణమవుతూ ఉంటాయి. ప్రజలందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, పేరు చెప్పి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఎవరు ఇలాంటి మోసాలు చేస్తున్నా కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఇచ్చేవారు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏ ఒక్క నాయకుడు కానివ్వండి, ఏ ఒక్క పెద్ద మనిషి కానివ్వండి ఇలాంటి వాటిని ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. ప్రజల్ని ఇబ్బందికరంగా వారు ఆర్థిక పరంగా చితికిపోయే పరిస్థితిలోకి వెళ్లే విధంగా ఏ ఒక్క నాయకులు ఎంకరేజ్ చేయరు. కాబట్టి వీళ్ళ ఒక పదవుల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి ఎవరైనా పాల్పడితే మాత్రం మా సన్నిహితులని చెప్తూ ఏదైనా చేస్తే మాత్రం మీరు ఎంకరేజ్ చేయొద్దు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిది కష్టార్జితం కాబట్టి ఖచ్చితంగా ఇలాగా ఒకరి పేరు చెప్పుకుని భయాందోళన. సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలని గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి మార్కెట్ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం గాంధీ పార్కు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జాల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ ర్యాలీ సందర్భంగా నగరంలో ఎర్రచండాలు రెపరెపలాడాయి. కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ, అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పరిపాలన దేశ సంపద మొత్తం బడా పారిశ్రామికవేత్తలకి దోచిపెడుతున్నారని తెలియజేశారు. రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. పేదల పక్షాన త్వరలో ఉమ్మడిగా ఉద్యమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు. పుట్టిన పులి బిడ్డరు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయుధ సమరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రణరంగం డిసెంబర్ 26వ తేదీ నాడు కాన్పూర్ నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయబడింది. మేధావులు మార్క్సిజం లెనినిజం కార్మిక నాయకులందరూ కూడా ఒక చేరి వారు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్ సిపిఐ తప్ప
మరో పార్టీ లేదు కూడా లేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈరోజు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొనడమే కాకుండా అనేక త్యాగాలు చేశారు, జైలు పాలయ్యారు, ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని స్వాతంత్రం సాధిస్తే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానిస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి కనీస గౌరవం కూడా లేదు. అందుకోసమే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదానికి, ప్రజాతంత్రవాదాన్ని కాపాడుకోవడానికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాకపోయినా ఈ 100 సంవత్సరాల కాలంలో కోట్లాది మంది కర్షకుల తరఫున, రైతుల తరఫున, కార్మికుల తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన అంటే ఈ రోజుకి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మా పోరాటం దేశంలో కాదు, ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ పుట్టినప్పుడే భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం వీరోచితంగా పోరాడి పశువులు బాయటం అనేది జరిగింది. కానీ ఇవాళ నల్లదొరలు ప్రవేశించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, గౌతమ్ అదానీ, అలాగే ముఖేష్ అంబానీ ఈ నల్లదొరలు మళ్లీ దేశాన్ని పట్టి పీకు తింటా ఉన్నారు. వీళ్ల నుండి రక్షించడానికి భారతదేశంలో మరో స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని వార్షికోత్సవ సభ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలకి ప్రజలందరూ నరేంద్ర మోడీ గడ్డ దిగే వరకు, అలాగే అమిత్ షా పరమ రాక్షసుడు అంబేద్కర్ లౌకిక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని పాతరేసి మనువాద రాజ్యాంగాన్ని తేవాలనుకుని అంబేద్కర్ ని కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షా అంతు చూసే వరకు నిద్రపో. అమిత్ షా రాజీనామా చేయాలి లేదా ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి. నరేంద్ర మోడీ నోరెప్పకుండా గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్ లో నేటి నుంచి పాన్ ఇండియా జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ మేరకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పాన్ ఇండియా జ్యువెలరీ షోరూమ్ ని ప్రారంభించారు. దేశంలోని వివిధ బ్రాండ్లకు చెందిన బంగారు వజ్రాభరణాలతో దాదాపు 30 స్టాల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. లేటెస్ట్ డిజైన్స్ అందుబాటు ధరలో నగలు అందిస్తున్నందున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. Closecom Open City అని కేసీ స్టైల్స్ తో Closecom Open City ఎందుకే చిన్న సీటింగ్లో పెగ్నెంట్ కూడా మనం సపరేట్గా కూడా వేసుకోవచ్చు. మనకి ఏంటంటే చూడడానికి డైమండ్స్ అన్ని నీట్గా బాగా ప్రిఫరెన్స్ అవుతుంది. కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా కాకుండా షోకేస్ చేయండి. సో దట్ ఈజీ ఉంటుంది. సాఫ్ట్వేర్ అయితే మీరు ఇంగ్లీష్ని బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా చదువుకోవద్దు నేను తెప్పించవచ్చు. నమస్కారం అండి. ఈరోజు మన గార్డెన్స్లో సిద్ధార్థ గార్డెన్స్లో పాన్ ఇండియా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ని నిర్వర్తిస్తున్నారు. దాదాపుగా 30 స్టాల్స్తో
మొత్తం ఫంక్షన్ హాల్ కూడా కోలాహలంగా ఉంది. ఎంత చక్కగా దీన్ని ఏర్పాటు చేశారంటే ఒక షోరూమ్కి వెళ్ళిన ఫీల్ని క్రియేట్ చేశారు. ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా ఒక షోరూంలోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తున్న అంత అద్భుతంగా సెట్టింగ్స్ వేసి ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్, అదేవిధంగా గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్, పర్ల్స్, సిల్వర్ ఆర్టికల్స్, ఇలాగా అన్ని వెరైటీస్, అన్ని రేంజెస్లో లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్, అదేవిధంగా వెరీ సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి బ్రైడల్ జ్యువెలరీ దాకా విత్ ఆల్ సెట్స్తో ఈరోజు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో రానున్న పండుగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ, గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాదాపుగా అన్ని మెట్రో సిటీస్ దగ్గర నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, బాంబే, ఇలాగా అన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు వచ్చి అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ జ్యువెలర్స్గా పేరుగాంచిన కొన్ని సంస్థలు కూడా ఇక్కడ రావడం, ఎగ్జిబిషన్లోకి రావడం, మన గుంటూరుకి రావడం, వారి యొక్క ఈ ఆర్నమెంట్స్ని, క్రాఫ్ట్మెన్షిప్ని మనకు పరిచయం చేయడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అండి. సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ పండగ మెరిసిపోవాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. న్యూ ఇయర్ అంటే పండగ అని ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రైజెస్ చాలా అంటే కాంటెంపరీ స్టైల్స్ కాబట్టి ఇప్పుడు అందరూ లైట్ వెయిట్ జ్యువెలరీని ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రైజెస్లో కూడా చాలా తక్కువ ధరల నుంచి స్టార్ట్ అయి ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం హై ప్రైజెస్. ఈరోజు గోల్డ్, డైమండ్స్ అనేవి యూనివర్సల్ ప్రైజింగ్ సిస్టమ్ ఉంటుంది. వీళ్ళకి సపరేట్గా మేకింగ్ ఛార్జెస్ మీద కానీ అదంతా కూడా హెవీగా వేసి ఇబ్బంది పెట్టకుండా కస్టమర్స్ని చాలా రీజనబుల్ ప్రైజెస్, రీజనబుల్ మేకింగ్ ఛార్జెస్ అన్నిటితో వీళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. వెరీ నైస్ అండి. డిజైన్స్ పర్టికులర్గా చెప్పాలంటే రెగ్యులర్గా దొరికే డిజైన్స్ మాత్రం ఇక్కడ నేను ఎక్కడ చూడలేదు. చాలా డిఫరెంట్ గా అండ్ కాంటెంపరీగా ఉన్నాయి. ఈవెన్ కాలేజ్ గోయింగ్ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమయకాలంలో కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని యూనియన్ నాయకులు ముత్యాలరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సూచించారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు, గత సమ్మె కాల్పు ఒప్పందాలు, పనిముట్లు కార్మికుల ఐక్యత, పనిముట్లు ఇంజనీరింగ్ సమ్మె కాల్పు ఒప్పందాలు, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలి.